అక్కా చెల్లెలు ముగ్గురికి కంటి చూపు లేదు. చిన్నప్పటి నుంచి కనపడదు సార్. కంటి చూపు లేదని వాళ్ళు ఏమాత్రము అధైర్యపడలేదు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో ఒక కుటుంబానికి లో ఉండే అక్కా చెల్లెలు ముగ్గురికి కంటి చూపు లేదు. కంటి చూపు లేదని వాళ్ళు ఏమాత్రము అధైర్యపడలేదు. వివిధ రకాల్లో అంటే స్వీట్స్ కానీ, బిర్యానీ కానీ, వివిధ రకాల తినుబండారాలు తయారు చేస్తూ వివిధ హోటళ్లకు వాళ్ళు సప్లై చేస్తూ తన జీవన ఉపాధిని రోజు రోజుకి పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంటే వాళ్ళు మలై ఖాజా, దమ్ సేమియా, బిర్యానీ వంటి ఎన్నో రకాల స్వీట్లతో పాటు తయారు చేసి రియాజ్ వంటి ప్రముఖ హోటళ్ళకు కూడా సప్లై చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతము కంటి చూపు లేని అందులైన అక్కచెల్లెలు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ వంటకాలు కూడా ఏ రూపంలో ఏ విధంగా తయారు చేస్తారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అబ్బా, ఎలా మీరు కంటి చూపు మీకు అసలు ఎప్పటి నుంచి కనపడదు, ఎట్లా? చిన్నప్పటి నుంచి కనపడదు సార్. ఎంతమంది మొత్తం అక్క చెల్లెలు మీరు? ముగ్గురు. ముగ్గురు కనిపించదు. ఒక అన్న కనపడదు. ఇది నేను ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సేమ్యాలు. రంజాన్ పండుగకి చేస్తాను నేను స్టార్ట్ అయిన తర్వాత. ఇప్పుడు మధ్యలో ఎవరైనా చెప్తే చేస్తాను, లేకపోతే లేదు. అంటే రంజాన్ పండుగ అప్పుడు మీరు ఇది చేస్తారు, తర్వాత రియాజ్ హోటల్ కూడా పంపిస్తూ ఉంటారా? పంపిస్తాం, అప్పుడు పంపిస్తాము. ఇప్పుడు ఏమంటే కంటిన్యూ చేద్దామని హోటల్కి కూడా చేస్తున్నాను. ఇప్పుడు 4 రోజుల నుంచి చేస్తున్నాను. మీరు మామూలుగా ఎంత సంపాదిస్తారు? రంజాన్లో ఉంటే ఒక 20,000 అట్లా వస్తాయి నెలకి. ఒక నెలకి 40-30 వేలు వస్తుంది నాకు రంజాన్ పండుగకి. ఇప్పుడు పండగ ఏమేమి చేస్తారు చెప్పండి. మీరు స్వీట్లు ఏం చేస్తారు? గులాబ్ జామును, దమ్ సేమియా, మలై ఖాజా, షీర్ కుర్మా, క్యారెట్ హల్వా, అది అంతా చేస్తాం సార్. మామూలు బిర్యానీ కూడా చేస్తారా? బిర్యానీ అంత ఇది కాదు, ఇంట్లో ఉంటే చేసుకుంటాను, బయటకి ఎప్పుడు పంపించలేదు బిర్యానీ. స్వీట్లు మాత్రం పంపిస్తారు? స్వీట్లు మాత్రం పంపిస్తాను. ఇప్పుడు రియాజ్ హోటల్లో ఇచ్చే స్వీట్లు అవి మీరేనా పంపించేది? నేనే పంపించేది. ఓకే ఓకే. ఇప్పుడు ఒకసారి మీరు ఇప్పుడు ఏం తయారు చేస్తారు? ఇప్పుడు నేను దమ్ సేమియాలు చేస్తాను, గులాబ్ జామున్ చేస్తాను, మలై ఖాజా. ఇప్పుడు ఇప్పుడు వచ్చి దమ్ సేమియాలు చేస్తున్నాను సార్. దమ్ సేమియాలు. ఓకే ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈమె వాళ్ళ అక్క, ఈమె వేరే ఒక బాబు, నీ పేరు బాబు? అబ్దుల్ హాజీ సహాయంతో వీళ్ళు దమ్ సేమియా తయారు చేస్తారు. ఒకసారి మనం చూద్దాం. మొత్తం మీద సేమియా చాలా రుచి శుచి రెండు ఉన్నాయి. అయితే ఇద్దరు అక్క చెల్లెలకు కంటి చూపు లేకున్నా వాళ్ళు చాలా చక్కగా సేమియాలు తయారు చేసి చాలా రుచికరంగా కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు మలై ఖాజా, దమ్ సేమియా తదితర స్వీట్లు కూడా తయారు చేసి రియాజ్ హోటల్కి సప్లై చేస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసంలో ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా వాళ్లకు ఈ దమ్ సేమియా వంటి స్వీట్లు కూడా తయారు చేస్తున్నారు. అయితే ఏమాత్రం అంటే కంటి చూపు లేదని ఏమాత్రం వాళ్ళు అధైర్యపడలేదు. వాళ్ళు ఈ విధంగా స్వీట్లు తయారు చేస్తూ వాళ్ళ జీవనోపాధిని ముందుకు తీసుకువెళ్తున్నారు.
విడుదల ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.